నమస్తే అండి, ఫుడ్ అండ్ ఫన్ టేస్ట్కి స్వాగతం. ఈరోజు నేను పసిపిల్లలకి పెట్టే బొట్టు అంటే దాన్ని చాదుబొట్టు అంటారు కదండి. ఆ చాదుబొట్టును తయారు చేస్తున్నాను. 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 స్పూను బియ్యం తీసుకున్నాను. ఇనప బాండీలో చేస్తున్నానండి. ఇనప బాండీలో ఫస్ట్ సగ్గుబియ్యం వేయించి దాంట్లోనే బియ్యం కూడా వేసేసి ఆ రెండింటిని బాగా నల్లగా మార్చేసి దాంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసి, చిన్న గ్లాస్ అండి, పెద్ద గ్లాస్ కాదు, ఓ చిన్న గ్లాస్ నీళ్లు పోసి ఆ బాండీ నీళ్ళల్లో వీటిని బాగా చిక్కగా అయ్యే వరకు ఉడకబెట్టాలండి. ఇలాగా ఉడకబెట్టేసి దాన్ని బాగా చిక్కగా అయిన తర్వాత దాన్ని ఒక క్లాత్లో వడగట్టేసి ఒక రాచిప్పలో, రాచిప్ప కాదండి, కొబ్బరి చిప్పలో వడగట్టేశాను. కొబ్బరి చిప్పలో వడగట్టేసి దాన్ని చక్కగా ఎండలో పెట్టేసి 1 రోజు 2 రోజులు, ఇప్పుడు ఎండలకి 1 రోజు అయితే సరిపోతుందండి. చిక్కగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా పిల్లలకి ప్రతిరోజు దాన్ని ఒక్క చుక్క నీళ్ళ బొట్టేసుకొని చాది పెడితే అసలు ఆ బొట్టు ఎంత నిగనిగలాడితే ఎంత బాగుంటుందోనండి. చాలా బాగుంటుంది. ఇది పసిపిల్లలకి చాలా మంచిదండి. ఈ బయట కొన్న బొట్లు మాత్రం అసలు పెట్టద్దంటున్నారు డాక్టర్లు. అందుకని ఈ బొట్టుని తయారు చేసుకొని చక్కగా పసిపిల్లలకి పెడితే చాలా మంచిది, బాగుంటుంది కూడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తామండి.